ఇవాళ చాలా మంచి రోజు. అలాగే నేను నా స్కూల్ ఓపెన్ చేశాము. ఇక్కడ ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ అని ఒక ప్రీ స్కూల్ స్టార్ట్ చేశాము. ఇది ఎర్లీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ కోసం ఇయర్స్ ఫ్రమ్ 2 years నుంచి 6 years వరకు. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్తో స్టార్ట్ చేశాము. సమ్మర్ క్యాంప్ ఇప్పుడు 20th నుంచి నెక్స్ట్ మంత్ 30th వరకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవాళ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. పలమనేరులో స్కూల్ ఓపెన్ చేసినందుకు నన్ను ఒక డాటర్ లాగా ట్రీట్ చేసి అందరూ వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి నేను రావడానికి రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మన పిల్లలకి ఎర్లీ ఇయర్స్ పిల్లలకి చాలా మంచి ఫౌండేషన్ తోటి మనము డిజైన్ చేసాము. కానీ ఇక్కడ ఉన్న కరిక్యులం తోటి డిజైన్ చేసాము. ఈ కరిక్యులం వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ మన పలమనేరులో లేదని నేను జర్మనీ నుంచి వచ్చినప్పుడు మా పాప అక్కడ బాగా ఎంజాయ్ చేసి బాగా నేర్చుకుంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే బాగా స్ట్రిక్ట్గా అయిపోయింది. సో అది కాకుండా పిల్లలకి చాలా మంచి యాక్టివిటీస్ ద్వారా నేర్పించాలని చెప్పేసి మేము చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్లో మాకు ఫ్యూచర్ ఆన్ స్కూల్ తోటి అసోసియేషన్ జరిగింది. అండ్ ఫ్యూచర్ ఆన్ స్కూల్ ఒక ఫిన్లాండ్ బేస్డ్ స్కూల్, అది కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. సో యూరోపియన్ స్టైల్లో ఉంటాయి అన్నీ ఇక్కడ, టీచింగ్ కానీ లేదంటే కాన్సెప్ట్స్ కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ కదా. సో ఇవాళ మేము స్కూల్ 20th నుంచి 30th వరకు సమ్మర్ క్యాంప్. ఆఫ్టర్ దట్ అడ్మిషన్స్ వస్తాయి. అడ్మిషన్స్కి మేము జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము అడ్మిషన్స్ కోసం. అండ్ పిల్లలు కూడా ఫ్రమ్ 6 years నుంచి 3 years అంటే ఎర్లీ ఇయర్స్ అంటే 2.5 నుంచి స్టార్ట్ చేస్తాము. వీ విల్ హ్యావ్ ప్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ దీంతో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా క్లాసెస్ పెట్టాలని, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా పెట్టాలని ఆశిస్తున్నాను. ప్లస్ నాకు ఇవాళ చాలా అందరూ వచ్చి అమర్నాథ్ రెడ్డి గారు అండ్ హిజ్ వైఫ్ ఆల్ ఆఫ్ దెమ్ లోకల్ ఎమ్మెల్యే వచ్చి అంతా సపోర్ట్ చేశారు, బ్లెస్ చేశారు. అండ్ అదేవిధంగా అందరూ నాకు కంగ్రాచులేట్ చేశారు దట్ ఇలాంటి కాన్సెప్టే లేదని. సో నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నేను కూడా మీ పిల్లల్ని మా పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పేసి ప్రామిస్ చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావాలని పలమనేరుకి ఆశిస్తున్నాను.